హాయ్ అండి అందరికీ. ఇది నిన్న పెట్టాల్సిన వీడియో ఫోన్లో కొంచెం ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను ఇంకా ఈరోజు పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి. ఎప్పుడు నిన్న నైట్ పోయిండే కరెంటు ఈవినింగ్ 6కి వచ్చిందండి. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇంట్లో ఉడుకు అలా ఉంది ఆ పరిస్థితి. ఇంకా అలాగైతే అందరికీ థ్యాంక్స్ అండి. నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయినారు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నిన్నైతే తాబేలు దొరికిందని ఒక వీడియో పెట్టినాను కదా, అదే వీడియో కంటిన్యూషన్ అండి ఇది. ఎందుకంటే ఆ తాబేలు నేను ఏం చేసినాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా ఆ తాబేలు అయితే కూడా నైట్ అంతా అక్కడ కింద మా ఇంటి అండర్ గ్రౌండ్లో పెట్టానండి. టబ్బులో నీళ్ళు వేసి పెడితే అది టబ్బులో ఉండకోకుండా కిందికి దిగి అండర్ గ్రౌండ్ అంతా తిరిగేసిందండి. ఇంక తీసుకొని వచ్చి ఇంకా బయట అన్నం తింటుందేమో అని అన్నం పెట్టినాను, కానీ అది అన్నం తినలేదు. ఇంకా మా అమ్మ అయితే కూడా ఫోన్ చేసి మా అమ్మకి చెప్తే కూడా అన్నీ మీ ఇంటికే వస్తాయి కదా పాములు, అలాగే తాబేళ్ళు అన్నీ అనింది. కానీ ఏం చేస్తామమ్మ, వచ్చిండేదాన్ని ఆపలేము కదా, మాకేం తెలుసా ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనేది అని అన్నాను. ఇంకా తానైతే కూడా బొరుగులు వేయి తింటుందేమో అనింది. నేనైతే బొరుగులు వేస్తే తినేసిందండి కొంచెము. దాన్ని అయితే వదలేకి నాకు మనసే లేదు. మా పిల్లలకి అస్సలు భయమే లేదు. చూడండి ఎలా పట్టుకున్నాయో. తన గోర్లు కూడా అంత పొడవుగా అంత చూపుగా ఉన్నాయండి, అయినా కూడా భయం లేకోకుండా పట్టుకున్నారు. ఇంక ఇలా సెంటర్లో మాత్రం పట్టుకోవాలండి మనం. ఎక్కడే కానీ దాని కాళ్ళకు కానీ ఎక్కడే కానీ టచ్ చేయకూడదు. టచ్ చేస్తే బరుకుతుంది అది. ఇంక ఇలా పట్టుకున్న తర్వాత బయటకు వదిలేసినానండి. కొద్దిసేపు చూద్దాం అది ఎక్కడికి వెళ్తుందో, ఎలా నడుస్తుంది అనేది. చూడండి, తాబేలు నడక అంటే ఇదే కదా, కుందేలు పరుగు తాబేలు నడక అంటారు. ఇలాంటిది చూడండి ఎట్లా మనం దగ్గరికి వెళ్ళకోకుంటే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఎవరైనా దగ్గరికి వెళ్ళామంటే కాళ్ళు చేతులు తలకాయ అన్నీ లోపల పెట్టేసుకొని ముదురుకొని కూర్చుంటుంది. ఇక్కడ ఒక బండి ఉందనే తట్లే కానీ ఇక్కడ తాబేలు ఉంది ఏదో ఉంది అనే తట్లు మాత్రం ఉండదండి. అంత అది పైన చూస్తే రాయి, లోపల చూస్తే స్మూత్. కొద్దిసేపు అలా బయటికి వదిలేసినానండి. ఈవినింగ్ ఇది, ఇంకా ఈవినింగ్ విడిచొద్దాము అని చెప్పి అనుకున్నాము. బావిలోకి, మా ఇంటి దగ్గర ఉండే బావిలోకి విడిచొద్దామని. ఇంకా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేద్దాం దాంతో. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో, ఇది ఎక్కడి నుంచి ఏమో ఒకరోజు మా ఇంట్లో ఉండడానికి వచ్చింది అనేటట్లు అనిపించింది మాకి. ఇలా వదిలేసిన తర్వాత అది చూస్తే అండి, నైట్ అంతా అండర్ గ్రౌండ్లో పెట్టినాం కదా, ఎక్కడన్నా వదిలే అక్కడికే వెళ్తా ఉందండి. తన ఇంట్లో అదే అనుకోయిందో ఏమో అర్థమే కావటం లేదు నాకు. ఇంకా మా అమ్మాయి 2 సార్లు తీసి పక్కన పెట్టినా కూడా రౌండ్ వేసుకొని మళ్ళీ అక్కడికి అండర్ గ్రౌండ్ దగ్గరికే వెళ్తుందండి. ఇంకా లాస్ట్కి డోర్ వేసేసినా కూడా మళ్ళీ తీసుకొని వెళ్ళేకి రెడీ అయ్యా. ఇంకా వద్దులే అక్కడ ఇది అని చెప్పి మళ్ళీ పక్కన దావ మళ్ళిస్తే మా ఇంటి మెట్లెక్కి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేసిందండి. మేము ఇంకా ఇంట్లోకి తీసుకొని వెళ్ళలేదు దాన్ని. నిజంగా కొన్ని అనుభూతులు మాటల్లో చెప్పలేనివండి. ఇవి ఎన్ని డబ్బులు ఇచ్చినా రావు, ఏం చేసినా రావు. అలాంటి ఫీలింగే ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఇంకా లాస్ట్కి మా ఇంటి ముందర ఉండే ఒక బావిలో వదిలేస్తామండి దాన్ని. అక్కడ ఆ బావిలో తాబేలు చాలా ఉన్నాయి. ఇంకా అందుకే అక్కడ వదిలేసి వస్తుంది. ఇంట్లో పెట్టుకొని మెయింటైన్ చేయాలంటే కష్టం కదండి, అందుకనే. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.